ఎందుకంటే మన దేవుడు ప్రేమ గల్లవాడు, కనికరం గల్లవాడు, జాలి గల్లవాడు, మంచివాడు. మన భవిష్యత్తును గూర్చి మనకంటే బాగా ఆలోచించగలవాడు. ఆయన చేతికి మన జీవితాలను అప్పగించి ఎదురవుతున్న పరిస్థితులన్నింటిలో ఆయన్నే మయంపరుచుకుంటా ఎప్పటికప్పుడు నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తంలో నేను ఉండేటట్టు నన్ను చేయి, నీ చిత్తంలో నడిచేటట్టు నన్ను చేయి, నీ ఆలోచనలు నెరవేర్చేటట్టు నన్ను చేయి, నీ చిత్త ప్రకారం బ్రతికేటట్టు నన్ను చేయి, నీ చిత్తాన్ని మించిపోనియొద్దు, నీ చిత్తాన్ని దాటిపోనియొద్దు, నీ చిత్తానికి వ్యతిరేకమైనవేవి జరగనియొద్దు దేవా అని మనం దేవుని నిరంతరం కోరవలసి ఉన్నది. ఆ చిత్తము మనలో నెరవేర్చడానికే పంపబడిన వాడు పరిశుద్ధాత్మ. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇయ్యా, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇయ్యా, నీ ఆత్మ బలము నాకు ఇయ్యా, నా చిత్తాలు నెరవేరనియొద్దయ్యా, నీ చిత్తములో నేను ప్రయాణించేటట్టు నీ ఆత్మ శక్తిని నాకు ఇయ్యా. తండ్రి నీ చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా, నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి